స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వెళ్ళడానికి వీలుండదు కానీ నేరస్తుల పరామర్శలు పెళ్లిళ్లు పేరెంటాలకు మాత్రం టైం ఉంటుంది మన జగనన్నకి. నేరస్తులను గెలవడాలు పెళ్లిళ్లు పేరెంటాలపై పెట్టే శ్రద్ధ ప్రజల సమస్యలపైన రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టుంటే ఈ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కేది కదా జగనన్న. అయినా ప్రతిపక్ష హోదా కావాలని మీరు మీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బట్టలు చింపుకుంటున్నారుగా. గతం మర్చిపోయారా జగనన్న? ఒకసారి నేను గుర్తు చేయనా? గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి 5 సీట్లు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు అసెంబ్లీ సాక్షిగా. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. ఇప్పుడేమైంది మరి? అదే ప్రతిపక్ష హోదా కోసం మీరు మీ పార్టీ నాయకులు ప్రతి ప్రెస్ మీట్ లో అడుక్కుంటున్నారు. నిజమైన ప్రజా నాయకుడు, ప్రజల కోసం పోరాడే నాయకుడు అయితే ప్రతిపక్ష హోదాను పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడాలి. అంతేగాని మీ పార్టీ ఆఫీసులోనో మీ ఛానల్లోనో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు జగన్ గారు. నేరాలు చేసిన వాళ్ళను పరామర్శలో ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడాలు, ఈ పెళ్లిళ్లు పేరెంటాలను పక్కన పెట్టి ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో తిరిగితే వచ్చే ఎన్నికల్లో 11 కాపాడుకున్న వాళ్ళని అవుతారు జగన్ గారు.